క్రెడాయ్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. బట్ ఎవ్రీ ఇయర్కి ఈసారికి డిఫరెన్స్ ఏంటంటే కొంత హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కొంత డౌన్లో ఉందని రకరకాల ఇష్యూస్ వినపడుతున్నాయి. సో క్రెడాయిలో జనం వచ్చేది పెరిగిందా తగ్గిందా? ఇవాళే ఇనాగ్రేషన్ అయింది. మీరు తిరుగుతున్నారు కదా, మీకు తగ్గిందంటే అనిపిస్తుందా? ఎవ్రీ ఇయర్ అదే అంటున్నా, మీకేమనిపిస్తుంది? మీరు జనాల్ని చూస్తున్నారు కదా, ఆ సందడి. ఇవాళ ఫ్రైడే రోజు, నేషనల్ హాలిడే. ఎవరైనా ఇంట్లో ఉంటారనుకుంటారు కానీ ప్రాపర్టీ వెతుకుతారంటారు. అంటే ఎంత నీడ్, ఎంత వాంట్ ఉంది. అందరూ వెయిట్ అండ్ వాచ్లో ఉన్నారు. వెయిట్ అండ్ వాచ్. ఇవాళ వచ్చిన సీఎం గారి స్పీచ్ తోటి వెయిట్ చేస్తే ఏం రాదు, మీకు పెరగడం తప్ప తరగడం అనేది ఉండదు. రియల్ ఎస్టేట్ అనేది మీకు లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వల్ల మీకు ఏమైనా అనిపించచ్చు తగ్గిందనేది. బట్ ఎనీ రిపోర్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 million SFT ఏ గ్రేడ్ బిల్డింగ్లో కన్స్యూమ్ ఉంది ఈ ఇయర్. అది ఇప్పుడు హైదరాబాద్కి less than 20 yearsలో we've reached this benchmark. That is last year. This year in the first quarter is really good. సో ఎక్కడ తగ్గింది? ఇప్పుడు ఇంత కన్జంప్షన్ అవుతే ఆటోమేటిక్ హౌసింగ్ పెరుగుతుంది కదా, ఇట్స్ రిప్లికేటెడ్. ఇప్పుడు ఇంకా కొత్తగా జీసీసీస్ వస్తున్నాయి. ఇంత ఎంప్లాయ్మెంట్ పెరిగితే వాళ్ళందరూ ఉండాలి కదా. సో ఎక్కడ తగ్గింది? ఇప్పుడు తగ్గడం అంటే ఓవరాల్గా ఉంది. ఇప్పుడు ఇది రైట్ టైం. ఆర్బీఐ కూడా తగ్గిస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా తగ్గిస్తుంది. మొన్న రెపో రేట్ తగ్గింది, సో 0.5. ఇది గుడ్ టైం టు బై. సో మీరు 6 నెలల కింద చూసి మళ్ళీ ఇప్పుడు చేస్తే పెరుగుద్ది కానీ తరగదు. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చాలా విపరీతంగా పెరిగిపోయింది. సో అది ఇంపార్టెంట్. ఓకే, అయితే మీరే అన్నారు ఇప్పుడు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ బాగా పెరిగిపోయింది అని. సో ఈ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరుగుతుంది కదా, బట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవరికైనా ఇల్లు కొనాలనేది ఒక డ్రీమ్. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి, కొంత లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకొంచెం కష్టం అయిపోతుందా ఉండే రోజుల్లో? అంటే అట్లేం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాంబే ఉంది. బాంబేలో అంత ఎందుకు పెరిగింది రేట్స్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక అందరూ ఒకటే దగ్గర ఉండి పెరిగింది. మన దగ్గర ఆ ఇష్యూనే లేదు. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత బాగుందంటే, మీకు ఇప్పుడు సీఎం గారు చెప్పినట్టు రీజనల్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు టిల్ తెలంగాణ బార్డర్. హీస్ థింకింగ్ ఇన్ హోలిస్టిక్. ఇప్పుడు మైగ్రేషన్ ఉండద్దు, ఎందుకంటే ఊర్లలో ఎంప్లాయ్మెంట్ లేకపోతే దే విల్ కమ్ హియర్. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ మనకు లేదు ఇప్పుడు. హీస్ థింకింగ్ అబౌట్ దట్. అండ్ సో హీ సేయింగ్ సిటీ హ్యాస్ టు డెవలప్. outer ring road మధ్యలో that has to develop in the cluster of automobile and other industries coming there, and rural employment. సో వీళ్ళందరికీ సంపద పెంచుతున్నారు. సో మన పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా చాలా పెరిగింది తెలంగాణలో. ఇప్పుడు మీరు ఒకటే పార్ట్ ఆఫ్ సిటీ తీసుకొని బాగా పెరిగిపోయింది. హైదరాబాద్ ఆల్ 8 sides పెరుగుతుంది, 4 sides కాదు. నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, ఆల్ 8 sides విపరీతంగా పెరిగిపోయింది. మేము ఇట్లాంటి ప్రాపర్టీ షో ఆల్ 8 sides చేయాలి. మాకు అంత ఓపిక అంత లేదు, అంత రీచ్ కావాలంటే మేము. లాస్ట్ క్వశ్చన్ సార్, అండ్ చాలా ప్రాపర్టీ షోస్ జరుగుతూ ఉంటాయి, బట్ క్రెడాయ్ అనే దానికి ఒక ప్రత్యేక గుర్తింపు, ఒక క్రెడిబిలిటీ ఉంది. ఏ అంశాలు మిమ్మల్ని టాప్లో నిల్చోబెట్టాయి? మా దగ్గర మెంబర్స్ కంపల్సరీ మేము మెంబర్షిప్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వమండి. వాళ్ళు మినిమం ఇంత కట్టు ఉండాలి, రెరా మెంబర్షిప్ తీసుకోవాలి. మాకు కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి, అట్లా అయితేనే తీసుకోవాలి. సో ఆ క్రెడిబిలిటీ అంటే ఇట్ వాజ్ నాట్ బిల్డ్ ఆన్ టుడే. క్రెడాయ్ ఫామ్ అయ్యి 25 ఏళ్ళు అయింది. సో ఇట్ హెస్ బీన్ 25 years to where we have reached. Today I am happy to know that you are complimenting that Credai has that credibility. Yes. Thank you. ముందుగా ఆదాబ్ టీవీ వాళ్ళకి, క్రెడాయ్ వాళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో వీఆర్ అర్బన్ రైజ్ సౌత్ ఇండియాలోనే లార్జెస్ట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అండి. నా పేరు సుబ్రహ్మణ్యన్. ఐ వర్క్ యాజ్ ఎ సీనియర్ మేనేజర్ హియర్. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఇన్ హైదరాబాద్, బెంగళూరు అండ్ చెన్నై. In Hyderabad we currently have around 4 projects in hand. దాంట్లో 3 రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఉంటుంది అండ్ 1 ప్లాటింగ్ ప్రాజెక్ట్, విల్లా ప్లాటింగ్ ప్రాజెక్ట్. సో 3 రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ వచ్చేటప్పటికి వీ హ్యావ్ 1 ప్రాజెక్ట్ అట్ నిజాంపేట్,
one project at Enclore 33 అని చెప్పి బాచుపల్లిలో ప్రాజెక్ట్ ఉంది. అండ్ వీ ఆల్సో హ్యావ్ ప్రాజెక్ట్ అట్ మియాపూర్. సో ప్లాటింగ్ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ఆన్ ద హైయెస్ట్ కారిడార్, ఇట్ ఈస్ ఆన్ ద వెస్ట్ కారిడార్ బెంగళూరు హైవే మీద మనకి షాద్ నగర్ దగ్గరలో వీ హ్యావ్ గెలేరియా గార్డెన్ అని చెప్పి ఒక ఎక్సలెంట్ విల్లా ప్లాటింగ్ ప్రాజెక్ట్ ఉంది. సో దీస్ ఆర్ అవర్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఇన్ హైదరాబాద్. Apart from that, the unique thing that Urbanrise believes in is amenities. So whenever customer wants to buy a gated community flat, they always look for a lifestyle. So what we actually do is we actually try to give them the updated lifestyle amenities which are now in the market. For example, if I have to say one unique amenity that we have recently introduced, so this is for the first time in real estate that we have introduced a game called as a pickleball game. So we have a pickleball academy in one of our projects at Miapur. So that is very recently introduced, which four courts, which are 2 indoor courts and 2 outdoor courts, which will be an air conditioned courts indoor. So it's basically it's there. So it's for the first time that we have introduced something like this. So we always want to give updated lifestyle amenities to the customers so that they utilize them. అంటే చాలా ప్రాజెక్ట్స్లో చాలా రకాలుగా ఏమంటారంటే ఎమ్యూనిటీస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద గేటెడ్ కమ్యూనిటీ, బట్ పీపుల్ డోంట్ గెట్ అన్ ఆపర్చునిటీ టు యూస్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఒక క్లబ్ హౌస్ ఉంటుంది. బికాస్ ఆఫ్ డెన్సిటీ ప్రాబబ్లీ ఎవ్రీబడీ విల్ నాట్ గెట్ అన్ ఆపర్చునిటీ టు యూస్ ఇట్. సో మా దగ్గర వచ్చేసి మియాపూర్ ప్రాజెక్ట్లో వీ హ్యావ్ 1 lakh square feet of club house spaces with 4 water bodies inside the community. There are 3 swimming pools and 1 wave pool. సో దట్స్ అగైన్ యూనిక్. వేవ్ పూల్ అనేది కూడా సామాన్యంగా మీరు ఏ ప్రాజెక్ట్లో కూడా మీకు చూడలేరు. యూ విల్ నాట్ బి ఏబుల్ టు సీ ఇట్. సో దీస్ టైప్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ఇస్ వాట్ మేక్స్ అస్ యూనిక్ ఫ్రమ్ అదర్ డెవలపర్స్. అండ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ అండి. ఇల్లు అనగానే ఎవరికైనా సరే ఒక కన్స్ట్రక్షన్ అనేది గట్టిగా ఉండాలి. ఇట్ హ్యాస్ టు బి లైఫ్ టైం. ఎందుకంటే అది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ ఎవరికైనా. ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ సాక్రిఫైజెస్ ఆఫ్ అ ఫ్యామిలీ. So what we believe in is we believe the finest of the finest quality of Maivan construction. And we also do it at early stage and on time position untundi because our construction never stops. Now if I am telling you all these residential projects, basically all these residential projects, right, they are all in completion state now. మాకు రేరా టైం లైన్ ఉంది, 2027, 28 వరకు రేరా టైం లైన్ ఉంది. బట్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ 60%, 70% కన్స్ట్రక్షన్ అయిపోయింది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రస్ట్ ఫ్యాక్టర్ వెన్ కస్టమర్ విజిట్స్ అవర్ ప్రాజెక్ట్. దే విల్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై దట్ దీస్ పీపుల్ ఆర్ కన్స్ట్రక్టింగ్ ఇట్ ఫాస్ట్. సో నేను ఇవాళ ఇల్లు కొనుక్కుంటే ఐ విల్ గెట్ ఇట్ ఫాస్టర్. సో ఆ ఎమోషనల్ ఇది ఉంటుంది ఎప్పుడైనా. అండ్ మెయిన్ థింగ్ ఈజ్ ప్రైజింగ్ అండి. ప్రైజింగ్ అనేటప్పటికీ వాళ్ళు రేపు చూడండి, యూ గో టు ఎనీ ప్లేస్, రైట్, ప్రైజెస్ ఆర్ షూటింగ్. ఇప్పుడు హైదరాబాద్ ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ లేదు, ఒకప్పుడు ఉన్నప్పుడుగా ప్రైజెస్ ఇప్పుడు లేవు. ప్రైజెస్ ఆర్ ఆల్వేస్ అప్. సో ఇన్ దిస్ మైక్రో మార్కెట్ ఆల్సో వీఆర్ ట్రయింగ్ టు బ్యాలెన్స్ దట్ అండ్ వీ హ్యావ్ గివెన్ అ బాక్స్ ప్రైస్ మెకానిజం. ఈ బాక్స్ ప్రైస్ మెకానిజం ఎలాగ ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ అ మియాపూర్ లొకేషన్, ఒక 1500 square feet ఆఫ్ అపార్ట్మెంట్ తీసుకోవాలంటే ఒక 1.3 CRలో వచ్చేస్తుంది ఆల్ ఇన్క్లూసివ్. ఒక 1800 square feet తీసుకోవాలి అంటే ఒక 1.5 CRలో వస్తుంది. అండ్ ఒక 4 BHK 2300 అండ్ 4 BHK ఫర్ ద ఫస్ట్ టైం మొత్తం మియాపూర్లోనే వీఆర్ ద ఓన్లీ ప్రాజెక్ట్ విచ్ హ్యాస్ 4 BHK వేరియంట్. ఇంకే ప్రాజెక్ట్లో 4 BHK వేరియంట్ ఉండదు మీకు. సో ఆ 4 BHK కూడా ఒక 1.8 to 1.9 CRలో మీకు ఒక 4 BHK యూ కెన్ ఓన్. అండ్ మెయిన్ థింగ్ వాట్ అట్రాక్ట్స్ అస్ ఇస్ ఆఫర్. ఫర్ ఎగ్జాంపుల్ అందరు ఇల్లు కొనాలి అని అనుకుంటారు, కానీ ఎండ్ ఆఫ్ ద డే మనం నిజంగానే ఇల్లు కొంటున్నామా, లే ఇల్లు మనల్ని కొంటుందా అన్నదే క్వశ్చన్. సో బేసిక్గా బ్యాంక్ అనే ఒక ట్రాప్లో మనము ఇంట్రెస్ట్ అమౌంట్లు కట్టుకుంటూ ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ వల్ల ఇల్లు మనల్ని కొనేటట్టు చేసుకుంటాం. సో ఆ ఇది కాకుండా వాట్ వీ థాట్ ఇస్, ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇల్లు 2 రకాలు కొంటారు. ఒకటి రెంటల్ సేవ్ కోసం, ఇంకోటి ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. సో మేమేమంటామంటే మీరు ఇల్లు కొనండి, ఆ ఇంట్రెస్ట్ ఏదైతే మీరు బ్యాంకుకి పే చేస్తూ ఉంటారో టిల్ పొజిషన్, అది వీ విల్ టేక్ కేర్. We pay on behalf of you so that you are financially, you get freedom. Right? So ee roju manaku Independence Day undi, we got freedom for the country, so we want give you the financial freedom today. So financial ga meer free ga undandi. Oka 2.5 years tarvata మీ ఇంట్రెస్ట్ అంతా అక్యూములేట్ చేసుకుంటే ఒక 15 to 20 lakhs మీకు సేవింగ్ ఉంటుంది. ఆ సేవింగ్ వల్ల మీరు ఏం చేయొచ్చు అంటే ఆ అమౌంట్ని మీ లోన్ లయబిలిటీ తగ్గించుకోవడానికి మీకు ఒక అవకాశం ఉంటుంది. Not every developer can afford this. So we as Urbanrise, we are giving this excellent offer. And during this period, ఈ 3 రోజులు క్రెడాయిలో
if any booking is happening, we are also giving an extra scheme of giving this Ather bike ఓకే as a token of gratitude. This is like an extra additional offer out of the box that we are giving. ఓకే So this is one thing that also is little changed because of the expo opportunity. So alaga we are going forward and there are a lot of upcoming projects also coming in Hyderabad. So that is also in pipeline. So with all these things, we are like, we are just awaiting for some bookings to happen, some positive response to come. సో అంటే ఇప్పుడు బయట కొంచెం భూమి తక్కువ ఉంది, రియల్ ఎస్టేట్ మార్కెట్ సరిగా లేదు, ఈ హైడ్రా రకరకాల పడితే కొంచెం తక్కువ ఉంది అంటున్నారు కదా. సో ఇప్పుడు మీరు క్రెడైలో ప్రాపర్టీ షో పెట్టారు, ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు, ఎలా ఉంది మార్కెట్ అసలు? సో జనరల్గానే మేము ఎవ్రీ టైమ్ క్రెడైలో ఇట్ ఈస్ బీన్ అ సక్సెస్ టు అస్. ఓకే వీ నెవర్ గో ఎంటీ హ్యాండెడ్ ఫ్రమ్ క్రెడై. ఓకే So we always have clocked in around 4-5, minimum to 4 or 5 sales in Credai. That is spot closures because of the attractive offers and all of that we come in. అండ్ ఇది ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఇప్పుడు హైడ్రా అనేసి గవర్నమెంట్ ఏది చేసినా కూడా ఒక మంచి కోసమే చేస్తారు. అండ్ వీఆర్ వెరీ ష్యూర్ దట్ వీ ఆల్వేస్ గో బై ద గవర్నమెంట్, వీ రెస్పెక్ట్ ద గవర్నమెంట్ అండ్ వీ గో బై దెమ్, వాట్ ఎవర్ దే సే వీ కోఆపరేట్ విత్ దెమ్. అండ్ నన్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్స్ ఆర్ ఎఫెక్టెడ్ ఇన్ హైడ్రా. ఓకే We are not there in any other problems. Our projects are it is not at all in problems. So we are only builder in Miapur and Bachupalli who can say Hydra safe. ఓకే We have also put it on the boards saying that we are Hydra safe. ఓకే మాది లేక్ ఎదురుగుండా ప్రాజెక్ట్ ఉన్నప్పటికీ లేక్కి మాకి చాలా దూరంగా ఉంది. సో వీఆర్ హైడ్రా సేఫ్ ప్రాజెక్ట్. సో మా దగ్గర ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ కూడా చాలామంది ఈ ఫియర్తో వచ్చారు. ఓకే But we can give them a confidence and we showed them evidences and they were like relaxed and they are satisfied now. Lot of bookings happening. We have done close to 500 bookings in the month of June ఓకే with this offer. So we are expecting to do some good bookings here also. At least ఒక 20-25 bookings expect చేస్తున్నాము. So let's see. సో చెప్పండి మీ కన్స్ట్రక్షన్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అసలు? హాయ్ అండి, నా పేరు శ్రీకాంత్. నేను విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్లో మార్కెటింగ్గా చేస్తున్నాను, మేనేజర్. విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్లో మార్కెటింగ్ మేనేజర్గా చేస్తున్నాను. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఇప్పుడు విజన్స్ హర్ష అనే ప్రాజెక్ట్. ఇది తెల్లాపూర్లో 100 feet రోడ్ పైన ఉంటుంది. సో ఇది కనెక్టివిటీ వైజ్ చూస్తే మన ప్రాజెక్ట్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 2కి ఒక 4 kilometers రేడియస్లో ఉంటుంది. విప్రో సర్కిల్, మన హైదరాబాద్ విప్రో సర్కిల్ నుంచి ఒక 8.5 to 9 kilometer రేడియస్లో వస్తుంది. సో ఇది 2 side 100 feet రోడ్, 2 side విల్లా కమ్యూనిటీస్ ఉంటాయి ప్రాజెక్ట్కి. సో ప్రాజెక్ట్ విషయం వస్తే ఇప్పుడు ప్రాజెక్ట్ 11 acres చేస్తున్న ప్రాజెక్ట్ 7 towers వస్తాయి విత్ 28 floors ఈచ్. ఓవరాల్గా 1561 units ఉంటాయి ప్రాజెక్ట్లో. అండ్ మన మెయిన్ హైలైట్ ఏంటంటే ప్రాజెక్ట్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మీకు అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. కార్ పార్కింగ్ అండ్ అపార్ట్మెంట్ మనకి గ్రౌండ్ లెవెల్లో ఉండదు. యూ విల్ బీ గెటింగ్ డబుల్ హెడ్ స్టిల్ట్ అమ్యూనిటీస్ అనమాట. సో అక్కడ ఒక 16 amenities ఇస్తున్నాము ఓవరాల్ 7 towersలో. అక్కడ కూడా అమ్యూనిటీస్ ఉంటాయి. అండ్ అది కాకుండా మీకు 2 club houses ఉంటాయి. వన్ ఈజ్ 45,000 SFT క్లబ్ హౌస్ అండ్ 10,000 SFT స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంటుంది ప్రాజెక్ట్లో. అది కాకుండా విత్ ఇన్ అ కమ్యూనిటీ మనకి హనుమాన్ మందిర్ కూడా ఉంది, విచ్ ఇస్ టెంపుల్ విత్ ఇన్ అ కమ్యూనిటీ. సో ఫర్ మెంటల్ పీస్ లైక్ మీరు అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ త్రూ ది కాంపౌండ్ కూడా మీకు లైక్ వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, డ్రైవ్ ఏరియా ఇచ్చాము. సో అది మీరు ఒకవేళ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే రావచ్చు. మన ప్రాజెక్ట్లో వచ్చేసి మనకి ఓవరాల్ మనకి 4 కాన్ఫిగరేషన్లో ఉంటాయి ప్రాజెక్ట్లో. సో 2, 2.5 and 3, 3.5 సెగ్మెంట్ కాన్ఫిగరేషన్లో ఉంటుంది. 2 BHK స్టార్ట్స్ విత్ లైక్ 1390 SFT. వీ హ్యావ్ లైక్ 3 BHK స్టార్టింగ్ విత్ 1625 SFT, వేర్ ఇట్ గోస్ ఆన్ లైక్ మ్యాక్సిమం బిగ్గర్ సైజ్ వచ్చేసి 2700 సైజ్ వరకు కూడా ఉన్నాయి మనకి 3.5 సెగ్మెంట్. సరే మీరు రావాలనుకుంటే రండి, డెఫినెట్లీ మీరు సైట్ కూడా విజిట్ చేయొచ్చు. ఇక్కడ స్టాల్ కూడా ఉంది, ఇప్పుడు క్రెడై ఎక్స్పో కూడా ఉంది. ఒకసారి వస్తే మనం కూర్చొని మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ. Hi sir. చెప్పండి మీ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి? So basically we represent Akriti Constructions. We have projects in Tellapur and Nalagandla, and we are in industry from past 15 years basically. We have handed over almost around 11 projects across Hyderabad. Currently we are ongoing with 4 projects. 2 are in Tellapur and 2 are in Nalagandla, and we also have a villa project in Usman Nagar basically. ఓకే. సో క్రెడైలో ఎప్పటి నుంచి పెడుతున్నారు? We are a member of Credai basically. We are with Credai almost from around 6 to 7 years. Yes. ఓకే. సో ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుంది రెస్పాన్స్? Every year we get a very good response, and this year we are expecting a more very good అంటే experience. బయట కొంచెం రియల్ ఎస్టేట్ తగ్గింది, సేల్స్ కొంచెం తగ్గినాయి. No, honestly speaking, according to my mindset, nothing like that. Market అయితే చాలా బాగుంది. We are having a good number of sales every month. ఓకే. Yeah. సో అంటే మార్కెట్లో చాలా వెంచర్స్ ఉన్నాయి, మీ దగ్గర ఎందుకు తీసుకోవాలి? Honestly, the way Akriti represents the project, we have a very limited number of flats compared to other communities. We give a very good UDS compared to other societies. ఓకే. Yeah. థ్యాంక్ యూ.
హాయ్ సార్, యాక్చువల్లీ ఇది మనకు లొకేషన్ వచ్చేసి చందానగర్, జిఎస్ఎంఎల్ ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ వస్తుంది మనకు. ఇది మనం 5.5 acresలో మొత్తం 4 towers కడుతున్నాము. 10A, 10B, 9A, 9B అన్నట్టు. ప్రతి టవర్లో మనకు 12 floors ఉంటాయి. ప్రతి ఫ్లోర్స్లో మనకు 10 units ఉంటాయి, డిఫరెంట్ ఎస్ఎఫ్టీ మనకు. కార్నర్ వచ్చేసి 3 BHK అండ్ మిడిల్ వచ్చేసి మనకు 2.5 BHK మనకు. 2.5 BHK అండ్ మనకు ఫేజెస్ వచ్చేసి 2 phases, ఈస్ట్ ఫేజ్ అండ్ వెస్ట్ ఫేజ్ అన్నట్టు. ఓకే. అండ్ మనకి ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 1.5 year అయింది. హ్యాండ్ ఓవర్ డేట్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ మనకు. అంటే ఆగస్ట్లోనే అయిపోతుంది, కానీ బఫర్ టైం పట్టుకొని మేము డిసెంబర్ అని చెప్తున్నాం అన్నట్టు. ప్రైజెస్ మేము సేల్స్ అనేవి స్టార్ట్ చేసి రీసెంట్గా 6 months బ్యాక్ స్టార్ట్ చేసాం జనవరిలో. అప్పుడు 6,500 ఉండే ప్రైస్, ఇప్పుడు 6,700 నడుస్తుంది ప్రైస్ మనకు. మనకు గవర్నమెంట్ బాడీకి సంబంధించిన అన్ని కూడా రేరా కానివ్వండి, మున్సిపాలిటీ, హెచ్ఎండిఏ కానీ ఇవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి, క్లియర్ ఉంది మనకు.